సో ఇవాళ తెలుసుకుందాం అసలు పైల్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేది. సో పైల్స్ రావడానికి ముఖ్య కారణం మలబద్ధకం. మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అంటాం కదా. ఈ కాన్స్టిపేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, కాన్స్టిపేషన్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ మోషన్ హార్డ్గా పోతేనే కాన్స్టిపేషన్ అనుకుంటారు. బట్ అట్లా కాకుండా మోషన్ హార్డ్గా ముక్కి పోవడాన్ని కాన్స్టిపేషన్ కాకుండా ఎక్కువసార్లు మోషన్ పోవడాన్ని కూడా మనం కాన్స్టిపేషన్ కింద పరిగణన చేసుకోవాలన్నట్టు. అంటే ఇందులో ఏమైందంటే కోలాన్ ట్రాన్సిస్ట్ టైం అంటారు. కోలాన్ అంటే పెద్ద పేగు అనేది మెల్లగా తిరుగుతుంటుంది, కదలికలు తక్కువ ఉంటాయి అనుకోండి, అప్పుడు మోషన్ మొత్తం రాదు బయటికి. సో మోషన్ అనేది మొత్తం బయటికి రాకుండా స్టేజ్డ్గా అప్పుడప్పుడు వచ్చి 3-4 సార్లు పోవడాన్ని కూడా మనం కాన్స్టిపేషన్ కింద చూస్తూ ఉంటాం. కొందరైతే ఇంకొకసారి మోషన్ రాకుండా కానీ ఏదో బిగబట్టి ముక్కుతూ ఉంటారు. అక్కడ మోషన్ రాకపోయినా కానీ బిగబట్టి ముక్కడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ప్రెషర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అన్నట్టు. సో గంటలు కూర్చోవడము, పేపర్లు చదవడము, మొబైల్ పట్టుకొని కూర్చోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఇట్లా కాన్స్టిపేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ యానల్ కెనాల్ యొక్క మ్యూకోస్ అంటాం కదా, అంటే లోపల ఉన్న లేయర్ ఉంటుంది కదా, దాని మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది అన్నట్టు. మోషన్ బయటికి వచ్చినప్పుడల్లా ఆ ప్రెషర్ పడడం వల్ల అక్కడ ఉండే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో ఆ రక్తనాళాలు అనేవి మెల్లగా సాగడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ అన్ని రక్తనాళాలు ఉంటాయి. సో మోషన్ పోయే వరకు ఈ ప్రెషర్ తోటి ఈ రక్తనాళాలు ఇలా సాగుతూ ఉంటాయి కిందికి. అంటే ఇవన్నీ నేను చెప్పేది 2 రకాల పైల్స్ ఉంటాయి. ఒకటి లోపల వైపులో ఉంటాయి, దీన్నే ఇంటర్నల్ పైల్స్ అంటాం, లోపల ఉండే పైల్స్. బయట ఉండే పైల్స్ ఉంటాయి, వాటిని ఎక్స్టర్నల్ పైల్స్ అనుకుంటాం అన్నట్టు. సో ఇంటర్నల్ పైల్స్ ఏంటంటే ప్రెషర్ పడడం వల్ల మెల్లగా సాగి బయటికి వస్తూ ఉంటాయి. కొంచెం సాగి అది లోపలనే ఉంటేనేమో గ్రేడ్ 1 అంటాం. అదే కొంచెం సాగి బయటికి దారి వరకు వచ్చేదాన్ని మనము 2వ గ్రేడ్ అంటాం. అట్లా కాకుండా బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే కనుక 3వ గ్రేడ్ అంటాం. బయటికి వచ్చి అక్కడే సెటిల్ అయిపోయి ఇంకా లోపలికి వెళ్ళకపోతే దాన్ని గ్రేడ్ 4 అంటాం. ఇట్లా 4-5 రకాల గ్రేడ్స్ ఉంటాయి అన్నట్టు. సో ఈ గ్రేడింగ్ని బట్టి మనం సర్జరీ చేయాలా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకుంటుంటాం.